హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. నా ఫేవరెట్ ఎప్పుడు మా అమ్మ చేసే రెసిపీ ఇది. సీజన్ వచ్చిందంటే అన్ని పప్పులేమో గానీ ఈ పప్పు పేరు చెబితే కొందరు నోళ్ళల్లో వాటర్ ఫాల్స్. మా అమ్మ రిక్వెస్ట్ చేసింది ఈ రెసిపీ పెట్టి చూడరా, చాలా మంది ఇష్టపడతారు అని. అమ్మ చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే కదా, అమ్మ మాటకి తిరుగులేదు. అందుకే ఈ బ్యూటిఫుల్ మామిడికాయ పప్పు మీకోసం అండ్ అమ్మ కోసం కూడా చేశాను. సైడ్ డిష్ కి అప్పడాలు మజ్జిమిరపకాయలతో అబ్బా. పదని స్టార్ట్ చేద్దాం. 3 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను. ఒక 5 మెంబర్స్ కి సరిపోతుంది. ఒక 3 టైమ్స్ కడిగేసి నీళ్లు కావాలంటే చెట్టుకు పోసుకోండి, చాలా మంచిది. 3 గ్లాసెస్ పప్పుకి 9 గ్లాసెస్ వాటర్ కావాల్సిందే. వేసి పక్కకు ఉంచేయండి అరగంట. కావాలంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ రఫ్ గా కాస్త లావుగా ఉన్నా పర్వాలేదు, ఉడికిపోతుంది కాబట్టి చలేగా. అరగంట నానిన పప్పులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం పడుతుంది. కట్ చేసిన ఆనియన్స్ వేసేయండి. ఒకసారి మిలాదేంగి. తర్వాత 2 మ్యాంగోస్ తీసుకున్నాను. సూపర్ డార్క్ గ్రీన్వి. ఇవైతేనే కాస్త పుల్లగా ఉంటాయి. కొన్ని తీయగా కూడా ఉంటాయి. పుల్లగా ఉన్నవి మాత్రమే వేయాలి. ఓకే. మామిడికాయ పప్పులోకి చింతపండు, నిమ్మకాయ అలాంటివి ఏమి వేరు పులుపు కోసం, మామిడికాయ తప్ప. మామిడికాయల్ని ఫస్ట్ పీల్ ఆఫ్ చేసి ఒక చిన్న ముక్క కట్ చేసుకుని టేస్ట్ చూడండి. మ్యాంగో మటన్ లో నేను చెప్పినట్టుగా సూపర్ పుల్లగా ఉంటేనే ఇప్పుడు నేను వేసిన పప్పు క్వాంటిటీకి సరిపోతాయి 2 మామిడికాయలు. టెంకితో సహా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న స్టీల్ బౌల్లో పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్లో యాజ్ డిస్ పెట్టేయండి. ఓసిని ఇంత బిజీనా అమ్మా మామిడికాయ పప్పు అంటే అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. ఇవన్నీ కొలతలు ప్రాసెస్లు మా తమ్ముడు వైఫ్ కడుపులో ఉన్న బుడ్డోడు కూడా చేసేయగలడు. బుడ్డోడనే ఎందుకంటున్నారు బాబు గారు, పాప అయిండొచ్చు కదా అని మీ మనోవేదన నాకు తెలుసు. అంటే వాడికి ఆల్రెడీ పాప పుట్టేసింది, బుజ్జిది. ఎప్పుడైనా చూపిస్తాలే మన బాబీ వేరే లెవెల్ ఛానల్లో. సో ఈ బుజ్జి పాప రాఖీ కట్టి కట్నం లాగేయడానికి తమ్ముడు కావాలిగా, అందుకే అలా అన్నాను అనమాట. అసలైంది తర్వాత ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఈ మూత. బాబీకి ఏంటో ఈ మధ్య కవితలు చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. ఈ పప్పులో నా పప్పు గుత్తి ఇక చూసుకో. గిన్నెలో ఉన్న మామిడికాయ గుజ్జుని టెంకితో సహా పప్పులో స్వాహా. అరే ఏం రైమింగ్, ఏం టైమింగ్. మరి బాబీ అంటే అంతే. చూస్తున్నారు కదా, పప్పులో ఉన్న ఈ రసాన్ని గరిటెట్టి లాగేయండి మొత్తం. పాడేయమని కాదండి బాబా, తీసి పక్క పెట్టుకోండి. చెప్తాను ఉప్పు తగినంత అని నేనైతే చెప్పను, ఉప్పు అకార్డింగ్లీ వేసుకోండి. ఈ పప్పు గుత్తి నేను లాస్ట్ ఇయర్ మడికేర్లో కొన్నాను. బాగుంది కదా. గట్టిగా రుద్దేయండి, బాగా మెత్తగా. పప్పు గింజ కనపడకుండా ఎనిపేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా ఇలా నా స్టైల్లో పప్పు గుత్తిది సరక్కని లాగి నాలికేసి నాకేయాలి. వావ్, ఏముందండి బాబా. మిగతాది కూడా నాకేయండి. మళ్ళీ పప్పు గుత్తి డైరెక్ట్ గా సింక్ లో వేసేయండి. పప్పు మొత్తం సపరేట్ వడ్డించే గిన్నెలో, అదే బొచ్చలో ఏదో ఒకటి వేసుకోండి. దాంట్లో ఈ మిగిలిన పప్పు రసాన్ని కుక్కర్లో అతుక్కున్న పప్పు మీద వేసి కడిగిన నీళ్లు పప్పులో వేసేయండి. ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి ఉప్పు ఏమైనా తక్కువ అవ్వచ్చు. ఇంకోసారి నాకి చూస్తే పోరా. అబ్బా, పప్పు అంటే బాబీ పప్పే. తర్వాత అని చెప్పిన తర్వాత ఇప్పుడు వేయాలి. నూనెలో కొంచెం ఒక గిన్నె వేయండి. గిన్నెలో నూనె వేయండి. 2 టేబుల్ స్పూన్ నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. పప్పు దినుసులు వేసేయండి. టీ స్పూన్ కంటే ఎక్కువ ఆశ్రయం లేదు. ఈ మధ్య అలాగే అంటున్నారు కదా మన తెలుగు భాషని. ఆశ్రయం ఇంకా నయం, వాష్రూమ్కి వెళ్తానం లేదు. ఏమిటో కలికాలం. ఒక 7 నుంచి 8 వెల్లుల్లి క్రష్ చేసి వేసేయండి. వెల్లుల్లి వేస్తే వస్తుందండి ప్రాణం. ఏమండి, జోక్స్ పక్కన పెడితే ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెల్లుల్లి ఎప్పుడు కూడా ఎర్రగా అయ్యేంత వరకు వెయిట్ చేయకూడదు. 20 అంటే 20 సెకండ్లు ఫ్రై అవుతే చాలు, అప్పుడే మీకు పప్పుకు టేస్ట్ వస్తుంది. ఒక 3-4 ఎండుమిరపకాయలు తుంచేసి వేసేయండి వెంటనే. గుర్తుపెట్టుకోండి, మంట సిమ్లోనే ఉండాలి. తిరువాత మాడింది అనుకోండి, మళ్ళీ వేసుకోండి ఫ్రెష్ గా. కానీ కాంప్రమైజ్ అయ్యి అదే చేసుకుంటే అది నా పప్పు కాదు. దయచేసి ఆ క్రెడిట్ నాకు ఇవ్వకండి. నా పప్పనే కాదు, అసలు అది పప్పే కాదు. ఏమిట్రా సుబ్బిగా, అంతేనా? అది లెక్క. ఎండుమిరపకాయలు వేసిన 10 సెకండ్లకు కరివేపాకు ఒక 2 రెమ్మలు. దాని అనంతరం ఒక చిన్న చిటికెడంత ఇంగువ వేసుకోండి. నచ్చని వాళ్ళు వదిలేయండి. ఇంగువ వేసిన 10 సెకండ్లకి తీసి పప్పులో వేసేయండి. అంతే. పప్పుతో నమాలు నేర్పించనా, టింటిరి ఓ పప్పుతో నా పప్పు నేర్పించనా, మా అమ్మ నేర్పింది నాకు ఈ వంట చూడమ్మా
చూసి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో అమ్మా. ఏంటి భయపడ్డారా? పాట నచ్చకపోతే తిట్టుకోకండి, ఏదో సరదాగా పాడాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే గనక థమ్స్ అప్ కొట్టేసి, మంచి రెసిపీ కాబట్టి నలుగురితో షేర్ చేసుకోండి. ఉంటారు కదా మనకి చాలా కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా కడుపుతో ఉన్న మా ఆడబిడ్డలకి సూపర్ గా ఇష్టం అవుతుంది. సో మంచి రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు జై హింద్, ఉంటానండి, బాయ్. పప్పుతో నమాలు నేర్పించనా, టింటిరి 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 టింటిరి.